దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి యొక్క నూతన అంశం మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనముల నుండి మరి అద్వితీయ దేవుడు అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల దేవా, యేసయ్యా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభువా, ఈ దినం మాకు ఇచ్చినందుకే నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. గొప్ప దేవుడవు, అద్భుతకడు, ఆశ్చర్యకడు, ఆలోచనకర్తవు అయా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభువా, మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా అనేకులు ఈ యొక్క వాక్యాన్ని వినటానికి సిద్ధపడుతుండగా అయా మీరు వారి మధ్యలో ఉంటారని నమ్ముచున్నాం. మరి ముఖ్యంగా నైనా అలుపడి నన్ను ఈ యొక్క శిలువ చాటున మరుగుపరిచి ఈ యొక్క బూరగా వాడుకోనండి అయా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము, మీ మాటల్లో జీవం ఉంది. నీ జీవం కలిగిన వాక్యాన్ని మాకు వినిపింప చేయండి అయ్యా. వింటున్న ప్రతి ఒక్కరికి, మాకు అందరికీ వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన మనసును దయచేయమని, సాతానందకార శక్తులను లయపరచమని నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ దినము మరి అంశం గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి మరి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనములో మరి భక్తుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలతో మరి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇశ్రాయేలు వినుము, ఓ ఇశ్రాయేలు ప్రజలారా వినండి అని మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడైనటువంటి యెహోవా, అద్వితీయ దేవుడు అనగా మరి దేవుడు ఒక్కడు మాత్రమే, అద్వితీయం అంటే వేరొకరు దేవులుగా ఉండరు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అద్వితీయుడగు దేవుడు. కాబట్టి ప్రియులారా, మరి అలాంటి దేవుని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. అందుకే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 4వ వచనములో మరి ఇలా భక్తుడు రాస్తున్నాడు. ప్రియులారా వినండి, ఆకాశములకు సృష్టికర్త యెహోవా ఏ దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధము చేసి స్థిరపరిచి ఉన్నాడు అంటాడు. అంటే ఆకాశములను సృష్టించింది యెహోవా దేవుడని, ఇక్కడ మరి భూమిని ఆకాశాన్ని సృష్టించింది ఆయనే అని దాన్ని సిద్ధం చేసి స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే పిల్లరా, మరి ఇక్కడ మనము అలాంటి గొప్ప దేవుని గురించి, అద్వితీయ దేవుని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఆయనలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన మరి లక్షణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 మొదటిగా ఏంటంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. ఆదికాండ గ్రంథంలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంది. సృజించను అంటే దేవుడు మొట్టమొదటిగా ఆయన ఉండి ఆయన ఏం చేసినట్టే భూమిని ఆకాశాన్ని తన వాక్కు చేత అనగా తన మాట చేత ఆయన సృజించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మరి దేవుడే ఈ భూమిని ఆకాశాన్ని కలుగ చేసిందని మనం గ్రహించాలి. అందుకే ప్రియులారా, దేవుడు సృష్టికర్త. ఆయన మనకు కనిపించడు, కానీ ఆయన ఉన్నాడు. అదే ఆదికాండం, అదే 1వ అధ్యాయం మరి 3వ వచనం చూసినప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు. మీరు జలముల, అప్పుడు సముద్రం ఉంది కాబట్టి జలముల మీద మరి ఆత్మ అల్లాడుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు గాలి ఉందంటే నమ్ముతున్నారా? మరి దేవుడు అంటే ఉన్నాడంటే నమ్ముతున్నారా? గాలి ఉంది, దేవుడు కూడా ఉన్నాడు. గాలి ఎలా కనుగొనగలము? మనం చూస్తే దేవుని బిడ్డలారా, విమానం ఉంది అనుకోండి, అది ఎక్కడ ప్రయాణం చేస్తుంది? గాలిలో ఎగురుతుంటుంది. దాన్ని నడిపేది ఎవరు? మనుషులే. అయితే నడిపేవాడు లేకుండా ఆ వాహనం అనేది పైకి వెళ్ళదు. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు లేకుండా సృష్టి ఇక్కడ ఏది నడవదు. అందుకే ఆయన లేకుండా ఏది జరగలేదు. అందుకే ప్రియులారా, దేవుడు మన కంటికి కనిపించడు, ఆయన అగోచరుడు.
అగోచరుడు, ఆత్మయ్య ఉన్నవాడు. అందుకే ప్రియులారా, యెషయా భక్తుడు చక్కగా రాస్తున్నాడు. 45వ అధ్యాయం 20-21 వచనాలు చూసినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. కాబట్టి యెహోవాయే దేవుడు, కాబట్టి ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని ఇక్కడ మనం స్పష్టంగా రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకేమంటాడు 46వ అధ్యాయం 9వ వచనం యెషయా గ్రంథంలోనే, దేవుడను నేనే, మరి ఏ దేవుడు కూడా లేడు అంటాడు. ఎంత గొప్ప మరి విషయం అండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు అని ప్రభువే ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దానియేలు గ్రంథంలో మరి 3వ అధ్యాయము 17వ వచనంలో కానీ మనం చదువుకున్నప్పుడు అక్కడ మరి దానియేలు మరి నెబుకద్నెజరుకి ఆయన ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి మొక్కకుండా ప్రభువును మాత్రమే సేవిస్తున్నప్పుడు అతన్ని అతని యొక్క మరి ఆ స్నేహితులను తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? అక్కడ అగ్నిగుండంలో వేసారు దేవుని బిడ్డలారా. మరి రాజు అలా అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ విగ్రహాన్ని మొక్కనప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు కదా. దానియేలు అంటున్నాడు, ఏమంటుండు? దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే, మేము సేవించుచున్న దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఓ నెబుకద్నెజరు, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో వేసిన మేమేం భయపడం, ఎందుకంటే మేము సేవించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఈ అగ్నిగుండంలో ఉండి మనలను రక్షించగలటానికి సమర్థుడైన దేవుడని ఇక్కడ దేవునికి మరి సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం బైబిల్లో చూస్తే ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి 2వ రాజుల గ్రంథంలో మరి 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా అక్కడ ఒక చక్కని మాట, మరి సిరియా రాజు అయినటువంటి అక్కడ ఉన్న సైన్యాధికారి, రాజు కింద పనిచేసే సైన్యాధికారి నయమాను గారు ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నయమాను కుష్ఠరోగం వచ్చిందో మరి ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్ల ద్వారా మరి ఆయన భక్తుడైనటువంటి మరి ఎలీషా దగ్గరికి పంపించబడినప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలీషా చెప్పినట్లు చేసి యోర్దానులో 7 సార్లు మునిగిన తర్వాత ఆయన శరీరంలో ఉన్న కుష్ఠ వ్యాధి మొత్తం నయమైనట్టుగా మనం చూస్తాం. తెల్లని హిమం వల్ల ఆయన శరీరం మారినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆయన అంటాడు, ఏమంటున్నట్టే అంత గొప్ప మరి మరి సాక్ష్యాన్ని ఎలాగిస్తున్నట్టే, ఇశ్రాయేలీయుల దేవుడు తప్ప లోకమంతటికి యందు మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును అంటున్నాడు. ఇశ్రాయేళ్ల దేవుడే గొప్ప దేవుడు. ఈ లోకంలో ఆయనకు మించిన దేవుడు మరొకడు లేడు. ఎందుకంటే ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. ఆయన ద్వారా నేను స్వస్థత పొందినాను. నేను అన్యుడనే కావచ్చు, కానీ ఆయనలో స్వస్థత ఉంది. అందుకే ప్రియులారా, ఆయన తప్ప వేరొక దేవుడు మరి లోకమంద భూమి అందంతటా కానీ లోకమంతటా కానీ లేడని నేను ఎరుగుతును అని ప్రత్యక్షంగా నయమాను సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక విషయాలు ఇంకా మనం కనుగొనగలము. అందుకే ఇక్కడ మరి రోమిలకు రాసిన పత్రికలో భక్తున్న పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 1వ అధ్యాయం 20వ వచనంలో చక్కగా అక్కడ రాస్తూ ఏమంటాడు? దేవుడు అదృశ్య లక్ష్యములు గలవాడు. దేవుడు ఎలాంటి వాడు? మనకు కనిపించని సుగుణాలు కలిగినటువంటి గొప్ప దేవుడు. అయితే నిత్యం ఆయన శక్తిమంతుడు, గొప్ప శక్తిమంతుడు. ఆయన దైవత్వము కలిగిన దేవుడు. కాబట్టి దైవత్వం కలిగిన దేవుడు, శక్తిమంతుడు కూడా. ఆయన ఎట్లా ఉంటాడంటే ఆయన శక్తిమంతుడు, అదృశ్య లక్షణ, ఆయన కనిపించడు కానీ ఆయన గొప్ప కార్యాలు జరిగించే దేవుడైనాడు. ఆయనే దేవుడైనా యెహోవా అని ఇక్కడ స్పష్టంగా మనం తెలుసుకుంటాం. కాబట్టి ప్రియులారా, మొదటి అంశం ఏంటంటే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం. రెండవ విషయానికి వద్దాం. చూడండి ప్రియులారా, మరి ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. అక్కడ ఏమనుందంటే, దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు ఒక్కడే అని అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. అంటే ప్రియులారా, ఇదే మాట మనం చూసినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 30వ వచనంలో భక్తుడైన పౌలు స్పష్టంగా రాస్తున్నాడు, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అంటున్నాడు. కాబట్టి రెండవ అంశం, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఈనాడు మనం చూసినప్పుడు మన భారతదేశం అనేకమైనటువంటి మరి కోటాను కోట్ల దేవతలు ఉన్నారని తెలియచేస్తుంటారు. అయితే దేవుళ్ళు దేవతలు ఉన్నప్పుడు
ఉన్నారేమో, కానీ ఇక్కడ బైబిల్ ప్రకారం పరిశుద్ధ లేఖనం తెలియజేసేది ఏంటంటే మరి అక్కడ మరి దేవుడు ఒక్కడే అని ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రభు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని. అందుకే మరి ఇక్కడ మనం రెండో విషయాన్ని బాగా పరిశీలించినట్టయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో పౌలు మరి అక్కడ చక్కని మాట తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఏమనంటే లోకమునందు విగ్రహములు తర్వాత ఒట్టిదనియు ఒకడే దేవుడు తప్ప మరొక దేవుడు లేడని ఎరుగుదును అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ లోకమందు విగ్రహాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఒట్టియే. అయితే దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నేను ఎరుగుదునని భక్తున్న పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియులారా, మరి అక్కడ కూడా మనం ద్వితీయోపదేశ కాండంలో మరి భక్తుడైన మోషే తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం 39వ వచనం మనం చూసినప్పుడు, కాబట్టి పైన ఆకాశమందును కిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరొక దేవుడు లేడని నేడు నీవు ఎరిగి జ్ఞాపకం తెచ్చుకో అంటుండు. కాబట్టి ఈనాడు మనము నేర్చుకోవాల్సిన ఏంటంటే, పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ యెహోవాయే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడని మనం తెలుసుకొని మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియ దేవుని మరి బిడలారా, అదే అంటున్నమాట. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు అక్కడ భక్తుడైన మరి పౌలు స్పష్టంగా రాస్తున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. కాబట్టి దేవుడు ఒక్కడే, మరి దేవునికి మధ్యన ఉన్న మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే ఈజ్ ద జీసస్ క్రైస్ట్. అందుకే ప్రభు దేవుడు తెలియజేస్తుంది, దేవుడు ఒక్కడే అని, యేసుక్రీస్తు అని మనం గుర్తించుకోవాల్సిందిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రియులారా, అందుకే 2వ అంశంలో అదే తెలియజేస్తుంది, దేవుడు ఒక్కడే, ఇంకా వేరే దేవుడు లేడు, ఆ దేవుడు ఉన్నాడు. ఇక 3వ విషయానికి వద్దాం ప్రియులారా. చూడండి, 3వ విషయాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు దేవునిలో త్రిత్వం ఉంది. దేవునిలో త్రిత్వం ఉంది, ట్రినిటీ అంటాం. ట్రినిటీ అంటే మరి ముగ్గురు కలయిక, దాన్ని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని మనం పిలుస్తాం. అందుకే ప్రియులారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో యేసు అనే కుమారుడు అనుకుని, తండ్రి అయిన దేవుడు యెహోవా, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు వేరువేరుగా లేరు, వీళ్ళు ముగ్గురు ఒకటే, త్రిత్వమైన దేవుడు. కాబట్టి అందుకే ఆదికాండం మొదటి అధ్యాయంలో 26వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ స్పష్టంగా రాసి ఉన్నాడు భక్తుడు. ఏమంటున్నాడంటే, దేవుడు మానవులను సృజించినప్పుడు ఏమంటున్నాడంటే చూద్దాం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము అని అన్నాడు. అక్కడ రాయబడిన దేవుని బిడ్డారా, బాగా చదవండి. మన స్వరూపములో మన పోలిక చొప్పున అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరుతోటి ఆయన పిలువబడుతున్నాడు. వీళ్ళందరూ కూడా మరి ఏకత్వమును కలిగినటువంటి దేవుడు. కాబట్టి మన భారతదేశంలో మరి లౌకిక రాజ్యమైనప్పటికీ అనేకమైనటువంటి మరి మతాలకు స్థానం ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, మనం ఏకత్వం కలిగినటువంటి ప్రజలమై ఉన్నాము. అనేకులు ఉండవచ్చు, కానీ ఐక్యమత్యంతో మనం ఉండే బిడ్డలుగా ఉంటున్నాం. అందుకే ఇక్కడ దేవుడు కూడా అది కారణం మనం 1:26 చెప్తున్నమాట, దేవుడు తన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామన్నా అన్నాడంటే దేవుడు ముగ్గురుగా ఉన్నట్టుగా మనం చూస్తాం, కానీ ఒకడే దేవుడు. ఆయన పేరు త్రిత్వమైన దేవుడు. ఆయన దేవునిలో త్రిత్వం ఉంది, దాన్ని మనం ట్రినిటీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటాం, త్రియేక దేవుడు అని పిలుస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవునిలో త్రిత్వం ఉంది. ఇకపోతే 4వ అంశానికి వద్దాం. చూడండి, దేవునికి గల పేర్లు ఏంటి? దేవునికి గల పేర్లు మనం చూసినప్పుడు ప్రియులారా, దేవునికి రకరకాల పేర్లు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే దేవుని పేర్లు యావే అంటాం. యావే అంటే యెహోవా, ఆయన ఉన్నవాడు, ఆయన పేరు ఉన్నవాడు, యెహోవా, యావే అంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఫిలియో అంటాం. ఫిలియో అంటే గ్రీక్ పదం.
అనగా ప్రభు లేక రక్షకుడు అని. ఎల్షద్దాయ్ అనే పేరు కూడా ఉంది ప్రభుకు. అంతేకాదు యెహోవా ఈరే, ఆయన చూసుకునే దేవుడు అంటారు. యెహోవా నిస్సి, ఇలా దేవునికి ఇంకా అనేకమైనటువంటి పేర్లు ఉన్నట్టుగా లేఖనంలో మనం చదువుతుంటాం. ఉదాహరణకు చూద్దాం. మరి యెషయా గ్రంథం మనం చూసినప్పుడు ప్రియులారా 31వ అధ్యాయం 5వ వచనంలో చక్కని మాట రాయబడింది. ప్రభువైన దేవుని గురించి ఏం రాస్తున్నట్టే, సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఉంది. ఆయన పేరు సైన్యములకు అధిపతి యగు యెహోవా. మొదటి పేతురు పత్రిక మనం చూసినప్పుడు అక్కడ భక్తుడైన పేతురు రాస్తున్నాడు. 1వ అధ్యాయం 15వ వచనంలో పరిశుద్ధుడైన దేవుడు అని రాయబడింది. పరిశుద్ధుడైన దేవుడు. మలాకి గ్రంథంలో కూడా మనం చూస్తాము ప్రియులారా 9వ అధ్యాయం 6వ వచనంలో యెహోవానైన నేను మార్పు లేని దేవుడను. కాబట్టి ఆయన నిన్న నేడు ఏకరీతిగా సదాకాలం మనతో ఉండే దేవుడు, మార్పు లేని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునిలో మార్పులు లేవు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తరతరాలు యుగాలు ఆయన ఏకత్వం కలిగినటువంటి దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు అని మనం గ్రహించాలి. అందుకే ప్రియ సహోదరులారా, మనం ఇంకా చదువుకుంటూ పోయినట్టు లేఖనంలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటుందంటే, ఆయన నమ్మదగిన దేవుడు అంటారు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడంటాం. ఇంకా మనం చదువుకుంటూ పోతే దేవుని ప్రీతిలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుకున్నట్టయితే అక్కడ 20వ వచనంలో భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు అక్కడ చూస్తాం శక్తిగల దేవుడు అని భక్తుడైన పౌలు రాసినట్టుగా మనం చూస్తాం. శక్తిగల దేవుడు. కాబట్టి సంఖ్యాకాండంలో కూడా మనం ఇంకా చూస్తాం. అంటే పాత నిబంధన కాలంలో కూడా ఆయన గురించి చక్కని మాట రాయబడ్డాయి. 14వ అధ్యాయం 17వ వచనంలో చూసినప్పుడు దేవుని ప్రజలారా అక్కడ ఏం రాయబడిందంటే, యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయము గల దేవుడని. చూసారా, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మాట తప్పని దేవుడు, నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు, శక్తిగల దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇలా దేవుని వాక్యంలో ఇంకా చదువుకుంటూ పోతే అనేకం మనకు కనిపిస్తాయి. ఇంకా యెషయా గ్రంథంలో 66:13 అంటాడు, రాయబడింది ఏముందంటే, తల్లి వలె నిన్ను ఆదరించే దేవుడు అని రాయబడింది. ఒక తల్లిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానంటాడు. కాబట్టి ప్రియులారా, మరి ఆదరించే దేవుడు ఆయన. యోహాను సువార్త మనం చదివినప్పుడు అక్కడ 10:28లో కూడా నిత్య జీవమునిచ్చే దేవుడు అని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అందుకే ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, దేవునిలో మరి ఆయనకు అనేకమైనటువంటి నామములు కలిగినట్టు దేవుడు ఇక్కడ మనం చూస్తాం. అందుకే వీటన్నిటిని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు అనేవాడు అద్వితీయ దేవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన తర్వాత ఒక్కడే దేవుడు. అంతేకాదు ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అనేకమైన పేర్లు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ఒక్కడే. ఇకపోతే 4వ విషయం అయిపోయింది. 5వ విషయం చూద్దాం. ఇంతకీ యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు చూద్దాం. దేవుని బిడ్డలారా, అక్కడ ఏమనుందంటే చూడ, ఆయన తండ్రి అయిన దేవుడు క్రీస్తు మరి రూపములో క్రీస్తుగా మరి ఈ లోకములో అవతరించాడు. మానవునిగా ఒక నర రూపం అవతారం ఎత్తి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే భక్తుడైన మరి ఒక దైవభక్తుడు రాస్తున్నాడు, ఆయన ఎందుకు వచ్చాడు అంటే మానవులను రక్షించటానికి, తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే చక్కని పాట ఉంది, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మన కబ్బును. మానవులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకము నుండి విడిచిపెట్టను కూడా భాగ్యంగా ఎంచి ఈ లోకానికి వచ్చాడు. కన్య మరియ గర్భమునందు ఆయన
మరి పరిశుద్ధాత్మ రూపంలో అనగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కన్యకకు మానవునిగా జన్మించాడు. ఆయనకు అందుకే మరి ఆయన గురించి మత్తయి సువార్తికుడు చక్కగా రాస్తున్నాడు. 1:21 ఇలా రాయబడింది, ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. కాబట్టి మానవుల పాపములను రక్షించడానికి, మానవుల శాపం నుండి విమోచించడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, భక్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే తిమోతి 1 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎస్, దేవుడు ఎందుకు వచ్చిందంటే నీవు నేను పాపములో జీవిస్తున్నప్పుడు మన పాపం నుండి మన శాపం నుండి తప్పించుకోలేని నరకానికి బలి కావలసిన పరిస్థితులు వస్తున్నప్పుడు ఆయన మన నరకం నుండి తప్పించడానికి యేసు క్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చిండు, పాపలను రక్షించిండు. అందుకే ప్రియ మరి సహోదరి సహోదరులారా, మరి మనం లూకా సువార్తికుడు కూడా చక్కగా రాసినాడు. 19:10 చూసినప్పుడు అక్కడ ఏమంటుండంటే చక్కని మాటలు నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ఎస్, మనుష్య కుమారుడు ఎందుకు వచ్చిండయా అంటే మనుష్య కుమారునిగా ఎందుకు ఆయన ఇక్కడ అవతరించిండంటే నీవు నేను నశించిపోతున్నాం, చెడిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం, లేవలేని స్థితిలో మరి ఆ యొక్క బురద గుంటలో లేక పాపపు స్థితిలో నీవు నేను జీవిస్తున్నప్పుడు దేవుడు నన్ను పైకి లేవనెత్తడానికి, నశించిన మనల్ని రక్షించడానికి ఆయన మరి ఈ మనుష్య కుమారుని ద్వారా ఆయన ఈ లోకానికి అవతరించాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు కన్య మరియ గర్భమందు నరరూపం దాచినాడు. అందుకే ఆయన ఈ లోకంలో జన్మించినాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఇదే దానికి సమాధానం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసినప్పుడు తీతు గ్రంథం ఒకసారి చూసినట్టయితే అక్కడ 2:13 ఉంటాడు, మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తే అని రాయబడింది. చక్కని మాట. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మార్కు సువార్తికుడుగా చక్కగా రాస్తున్నాడు 2:10 పాపములు క్షమించుటకు యేసుకు భూమి మీద అధికారం కలదని చక్కగా రాసి ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య అంటాడు, నేనే మార్గములు సత్యములు జీవమునై ఉన్నాను, నా ద్వారాను తప్ప ఎవడును పరలోకమునకు చేరడు. అనగా తండ్రి యొద్దకు రాడు అంటే పరలోకానికి చేరడు. అంటే అర్థమైందంటే దేవుని బిడ్డలారా, ఆయన మనకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన ఈ లోకంలో ఉండి మరి కల్వరి శిలువలో అనేక శ్రమలను పొంది మరి శ్రమల ద్వారా మరణం పొంది మరణాన్ని గెలిచి తిరిగి లేచి దేవుడు పరలోకానికి ఆరోహణమైన పలికిన మాటలే. ఆయన వీటప్పుడు చక్కని మాట అంటాడు శిష్యులతో కలిసి. ఏమని అంటాడంటే, నేను మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను అంటాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎస్, ఈనాడు అనేక మంది కలవరాలతో మరి నిట్టూర్పులతో ఆవేదనతో దుఃఖంతో బాధలతో తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. కలవరపడే వారికి దేవుడు గొప్ప శుభవార్తను తెలియజే, మీ హృదయాలను కలవరపడనీయకండి. అమ్మా అయ్యా జాగ్రత్త, ఎందుకంటే నేను మీకు స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను, నేనుండు స్థలంలో మీరుండులాగున మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ఆయన ఇక్కడ వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. అందుకే ఆయన పరలోకానికి అందరూ చూస్తున్నప్పుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చక్కని మాటలు ప్రవచించాడు. ఏంటంటే 15వ యోహాను సువార్తలో 1వ ఉంది, నేను నిజమైన ద్రాక్షావల్లిని. నిజమైన ద్రాక్షావల్లిని. కాబట్టి ద్రాక్షావల్లిని అంటే ఆ ద్రాక్షావల్లిలో తీగలు అంటుకట్టబడి ఉంటేనే కానీ అవి ఫలించవు. తీగలు ద్రాక్షావల్లికి దూరంగా ఉంటే అవి ఎప్పుడు ఫలించవు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిని యేసుక్రీస్తుని ప్రభువాన్ని అంటుకట్టుకొని మనం ఉండాలి, ఆయనలో మనం జీవించాలి. తీగ ఎప్పుడైనా మరి ఆ యొక్క మొదలుకు దూరంగా ఉంటే అది బతుకుద్దా? లేదు, తెగిపోయి ఎండిపోయి వాడిపోతుంది. తర్వాత దాన్ని ఏం చేస్తారు? కాల్ చేస్తారు. కాబట్టి అలాగే మన జీవితాలు కూడా ప్రభు యేసుక్రీస్తులో మనం కట్టబడి ఉన్నట్లయితే, ఆయనలో మనం నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాము. అందుకే ఆయన అంటాడు కదా, నా ప్రేమ యందు నిలిచి ఉండి, నా మాటల యందు నిలిచి ఉండి, నా యందు నిలిచి ఉండి అని అక్కడ చక్కని ఉపదేశం బోధించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు నిలిచి ఉండాలంటే మనం ఫలిస్తాం. ఫలించాలంటే ఏమవుతుంది? అందుకే ఆయన ఇక్కడ చక్కని మాట అంటాడు, మీరు ఫలించడం ద్వారా నా తండ్రి పరచబడతాడు. నా తండ్రి అయిన దేవుడు మరి మహిమపరచబడతాడు. నాకు దూరంగా ఉండి లేకపోతే నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అంటాడు అక్కడ. కాబట్టి ప్రియులారా, దేవుడు చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. దేవుడు
యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఫలింపచేసే దేవుడు. మనం ఫలించడం ద్వారా తన తండ్రి అయిన దేవునికి మహిమ. అందుకే నీవు నేను మన కుటుంబాలు, మన బిడ్డలు, మన సంఘం, మన సమస్తము దేవుని కొరకు జీవించాలి. ఆయనకు సాక్షులుగా జీవించాలి. ఆయనలో మనం ఉండి ఫలించాలి. వాక్యంలో, ప్రార్థనలో దినదినం ఎదుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఇక్కడ భక్తుడైన పౌలు తిమోతి మొదటి పత్రిక రాస్తూ మొదటి వచనంలో చక్కని మాట రాస్తున్నాడు. ఆయన ఏమంటాడు, మన రక్షకుడు పాపము నుండి మనల్ని విడిపించే దేవుడు అంటుడు. ఎస్, నీవు నేను పాపంలో మగ్గిపోతున్నప్పుడు, కుంగిపోతున్నప్పుడు, కుషించిపోతున్నప్పుడు దేవుడు మనల్ని విమోచించడానికి ఆయన లోకానికి వచ్చిందని నీవు నేను తెలుసుకోవాలి. అందుకే యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆయన ఎవరు అంటే ఆయన రక్షకుడు. ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును. కాబట్టి మన పాపం రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రియులారా, ఇకపోతే మరి యొక్క అంశాన్ని గురించి తెలుసుకుందాం. మరి యొక్క విషయం ఏంటంటే 6వ విషయము, మరి ఎవరు దేవుళ్ళు కారు, ఎవరు దేవుళ్ళు కారు. ఇది మనకు అసలైన మరి డౌట్. ఏంటంటే ఈ డౌట్ ఎలాగుందంటే, అసలు ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారంటున్నారు. అసలు ఎవరు నిజమైన దేవుడు అనేది మనకు అనేక సంశయాలు కలుగుతున్నాయి, సందేహాలు వస్తున్నాయి. అందుకే దేవుని వాక్యంలో ఉన్నది చక్కగా స్పష్టంగా రాయబడింది. దేవుని ప్రజలారా, అంటే లోకంలో ఉన్న విగ్రహాలు దేవుళ్ళు కారు. విగ్రహాలు, కొంతమంది విగ్రహాలు మొంగుతున్నారు, అయితే వాళ్ళు దేవుళ్ళు కారు. దేవతలని పేరు పెట్టుకొని వాళ్ళని పూజిస్తున్నారు, వాళ్ళు దేవుళ్ళు కారు, ఎన్నడూ కారు. అంతేకాదు మానవులే నేనే దేవుని అని కొంతమంది మానవులుగా ఉన్న వాళ్ళు నేను దేవుణ్ణి, నన్ను పూజించండి అని మరి కొంతమంది దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు ఈ లోకంలో. అటివారు కూడా దేవుళ్ళు కారు. మరి దేవుని గ్రంథంలో ఏమని రాయబడిందో ఒకసారి తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. మొదటి కొరింథీయులకు రాస్తున్నాడు భక్తుడైన పౌలు. ఏమని రాస్తున్నాడంటే 8వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం దేవుని బిడ్డలారా. లోకమందు విగ్రహములు ఒట్టివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లోకములో ఉన్నటువంటి విగ్రహాలన్నీ ఒట్టివే, ఒట్టివే, ఒట్టివే. ఎందుకు? వాటికి నోరుండి కూడా మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, పలకవు, మూగ జీవులుగా ఉంటున్నాయి. అవి మనుషులు తయారు చేసినాయి. అందుకే కింద మనము అక్కడ చూసినప్పుడు మరి అపోస్తల కార్యంలో భక్తుడైన లూకా గారు చక్కగా రాస్తున్నాడు. ఏమంటున్నట్టు అక్కడ పౌలు ఎథెన్స్ ప్రజలకు తెలియజేస్తూ 17వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఏమని రాయబడిందంటే, మనుషుల చమత్కారం వలన కల్పించబడి, మనుషుల చమత్కారం అంటే మనుషుల చేత తయారు చేయబడి అటువంటి బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దైవత్వము పోలి ఉన్నవని తలంచుకొనకుడి. కాబట్టి మనుషులు తయారు చేస్తున్నారు అనేక దేవుళ్ళను, దేవతలను పూజిస్తాలని రకరకాల రూపకల్పనలు చేసి పెడుతున్నారు. వాటిని పూజిస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే దేవుని వాక్యం సత్యమైనది, సజీవం కలిగినటువంటి రెండంచు గల ఖడ్గం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవులైన వారి లోకంలో ఎవరు అంటే అక్కడ అంటారు, లోకమందు విగ్రహాలన్నీ ఒట్టివే అని అక్కడ మనం చూసాము. ఇక్కడ ఆ విగ్రహాలు కూడా ఎట్లా ఉంటాయంటే బంగారంతోనైనా, వెండితోనైనాను, రాతితోనైనా దేన్నైనా మనం దేవుడు దైవత్వం కలిగిన వాళ్ళని చెప్తే వాటి యందు మనము వాటిని తలచుకోకూడదు, వాటిని దేవుడని పోల్చుకోకూడదని దేవుని లేఖనం ఉంది. ఇంకా చూస్తే దేవుని బిడ్డలారా, భక్తుడైన యోబు అని చక్కని మాట సెలవిస్తున్నాడు 9వ అధ్యాయం 32వ వచనంలో. ఏమంటే దేవుని బిడ్డలారా, ఆయన నా వలే నరుడు కాడు అన్నాడు. అంటే ఈనాడు దేవుళ్ళుగా దేవతలుగా చాలామంది ఎవరంటే చాలామంది దేవుని పేరు చెప్పుకొని బతుకుతున్నారు. దేవుడు నేనే దేవుడిని కొలిపించుకుంటున్నారు, పూజ చేసుకుంటున్నారు. కాబట్టి మనుషులు కాదు దేవుళ్ళు అని ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు భక్తుడిన. మరి యోబు గ్రంథంలో మనం చూస్తాం, యోబు గారు నా వలే ఆయన నరుడు కాడు. ఎస్, దేవునికి స్తోత్రం. దేవుడు నరుడు కాడు, కానీ నరరూప అవతారంలో వచ్చినటువంటి దేవుడు. అందుకే ఇక్కడ దేవుళ్ళు ఎవరు కారు? మనుషులు, విగ్రహాలు, దేవతలు, వీటన్నిటిని మనం ఎరుగక దేవుడని మనం పూజిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇవి కానే కావు, దేవుళ్ళు కానే కారని పరిశుద్ధ లేఖనం బైబిల్ సెలవిస్తున్నది. చివరిగా నేను ఒక అంశాన్ని గురించి తెలియచేస్తాను, తర్వాత మనం ముగించుకుందాం. మనము దేవుని పట్ల ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పట్ల మనం ఎలా ఉండాలి మనం? అందుకే ప్రియ మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కగా స్పష్టం చేసి ద్వితీయోపదేశ కాండం మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడింది. 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమనంటే, దేవుడిని మనం దేవుని పట్ల ఎలా ఉండాలంటే,
మనం దేవుని పట్ల ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. అందుకే ఆయన అంటాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అని వ్రాయబడింది. దేవుని బిడ్డ, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మరి దేవుణ్ణి మనం ఎలా ఉండాలంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రభును పూర్ణ హృదయంతో సేవించే బిడ్డలుగా ఈ లోకములో మనము జీవించాలని మరి ఇక్కడ దేవుని లేఖనం మనకు హెచ్చరిస్తున్నది. అందుకే ప్రియులారా, మరి యెషయా గ్రంథానికి మనం చూసినప్పుడు 26వ అధ్యాయం 4వ వచనంలో కూడా అక్కడ ఆ చక్కని మాట తెలియజేస్తున్నాడు భక్తుడైన యెషయా. ఏమంటుంటే చూడండి దేవుని బిడ్డలారా, యుగ 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 యుగాలు యెహోవాను నమ్ముకొనుడి. యుగ యుగములు దేవుని నమ్ముకోవాలట, యెహోవాను నమ్ముకోవాలి. ఎందుకు? ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఎలా జీవించాలి? ఆయన పట్ల మనం విశ్వాసించాలి, ఆయన నమ్మాలి, ఆయన విశ్వసించాలి. మనం ఏంటంటే దేవుని ప్రేమించాలి, ఆయనను నమ్ముకోవాలి, ఆయనను విశ్వసించాలి. అంతేకాదు యాకోబు భక్తుడు రాస్తున్నాడు, మొదటి అధ్యాయం 22వ వచనంలో చక్కని రాస్తున్నాడు. అక్కడ ఏమంటే వాక్యాన్ని గైకొనాలి అని, అంతేకాదు వాక్య ప్రకారం ప్రవర్తించాలని అక్కడ స్పష్టంగా రాయబడింది. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం అంటే ఏంది? వాక్యం అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఎలాగున్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుని మనం గైకొనాలి, ఆయనను మనం ఏం చేయాలని, ఆయన చిత్త ప్రకారం మనం చేయాలి, ఆయన ప్రకారం మరి మనం జరిగించాలి. అందుకే దాని ప్రకారం, వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలని దేవుడు వాక్యం మనకు తెలియచేస్తుంది. అందుకే ప్రియులారా, మరి యోహాను భక్తుడు రాస్తున్నాడు, ఆయన మరి 4వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ దేవుడు ఎట్లున్నాడంటే, దేవునికి ఎలా ఉన్నాడంట? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి? ఆయన ఆత్మతోనూ ఆయన మనం ఎట్లా ఉండాలి? సత్యంతోనూ ఆరాధించే వారిగా ఉండాలని అక్కడ లేఖనం తెలియజేస్తుంది. దేవుడు ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మ దేవుని రూపంలో ఉన్నాడు. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాం కాబట్టి దేవుడు ఆత్మస్వరూపం ఉన్నాడు. కాబట్టి ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆయనను ఆరాధించాలి. అంటే ఆరాధించాలంటే దేవునికి మనం భయపడాలి, విధేయత కలిగి జీవించాలి, లోపడాలి. ఈనాడు దేవుని భయం లేదు జనులకు, మనుషుల భయం ఉంది. సమాజం మరి ఎవరేమంటారో అని ఉంది, మా కులం వాళ్ళు ఏమంటారు, లేకపోతే నేను దేవుని నమ్ముకుని నాకేమవుతుందో భవిష్యత్తులో, మా ఇంటికి ఎవరు రారేమో, మా బిడ్డల పెళ్ళిళ్ళు కావేమో, లేకపోతే నా భవిష్యత్ జీవితం ఎలాగుంటుందో అని ప్రతి ఒక్కరు తలుస్తున్నారు. అయితే దేవుని బిడ్డారా, దేవుడు ఆత్మ అయిన దేవుని మనం పూజించాలి, ఆరాధించాలి, గణపరచాలి. అందుకే ఆయనకు మనం లోబడి జీవించాలి. అంతేకాదు భక్తుడు పేతురు రాస్తున్నాడు, ఏమంటున్నాడు? మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో స్పష్టంగా రాసినాడు. ఏమంటున్నాడు దేవుని బిడ్డలారా? చూద్దాం. మనము పరిశుద్ధంగా జీవించవలను. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులై ఉండండి అని అక్కడ స్పష్టంగా తెలియదు. అందుకే ఈనాడు మనకు అనేకమైనటువంటి దేవుని ఆరాధిస్తే నాకు మేలు కలగకపోవడం కారణం ఏంటంటే పరిశుద్ధత లేదు మనకు. మన ప్రార్థన వినకపోవడానికి కారణం దేవుని యొక్క చెప్పినట్టు మనం చేయట్లే, పరిశుద్ధంగా జీవట్లే. అందుకే ప్రియులారా, యేసు క్రీస్తు వారు మరి స్పష్టంగా తెలియజేసినాడు, నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధత కలిగి జీవించండి అంటున్నాడు. యేసు యొద్దకు మరి నీవు వస్తావా? ప్రయాసపడి భారను మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఎందుకంటే నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. కాబట్టి ఆయనను కొనియాడాలి. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన నిరంతరం ఉండే దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, మనల్ని అనేక రీతులుగా మనను ఆయన మరి ప్రేమిస్తున్న దేవుడు. అందుకే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు భూమి ఆకాశమును తన వాక్కు చేత సృజించినాడు, దాటిని పరిపాలిస్తున్నాడు. అంతేకాదు ప్రియులారా, నేను తప్ప వేరొక దేవుడు లేడని కూడా ఆయన స్పష్టంగా తెలియచేశాడు. రెండవ విషయం ఏంటంటే, ఒక్కడు దేవుడు, కాబట్టి నేనే దేవుడను. కాబట్టి మరి ఈ భూలోకంలో ఎవరున్నా కూడా ఎన్ని ఒట్టివే అని చెప్పాడు. అంతేకాదు దేవునిలో త్రిత్వం అనేది ఉంది కాబట్టి త్రిత్వమైన దేవుని మనం కొనియాడాలి, ఆయన పూజించాలి. అంతేకాదు దేవునికి అనేక రకాలైన పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతో నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా దేవుడు నీతో పాటు ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మరి ఆయన సైన్యములకు అధిపత్యకు దేవుడు, అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనము. తల్లి వలె ఆదరించే దేవుడు, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందులు నిన్ను బలపరిచే దేవుడు. యేసు క్రీస్తు ఎవరు ఇంతకు అనుకున్నప్పుడు ఆయన తండ్రి మరి అయినటువంటి దేవుని యొద్ద నుండి మానవునిగా లోకానికి వచ్చినటువంటి ఆ దేవుడు క్రీస్తు యేసు అనే పేరుతోటి వచ్చినాడు. అందుకే ప్రియులారా, అక్కడ అదే
వాక్యంలో మనం ఉన్నాం. ఆయన క్రీస్తు యేసు అను నరుడు, ఆయన క్రీస్తు యేసనే నరునిగా ఈ లోకాన్ని, మరి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఒకడే ఉన్నాడు. ఆయనే క్రీస్తు యేసు నరుడిగా ఈ లోకాలు వచ్చాడు. ఆయన మన పాపాలను క్షమించడకు పాపంగా చేయబడ్డాడు. పరిశుద్ధుడైన దేవుడు మరి పాపం చేయబడి పాపంగా మార్చబడి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చినాడు. కలవరి శిలువలో సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడని బట్టి గొప్ప దేవుడు ఆయనే. కాబట్టి ఆయన మనం కలిగి ఉన్న వారం. కాబట్టి అలాంటి కలిగి ఉంటే నేను యేసు క్రీస్తు యొక్క రాజ్యంలోని మనం స్వతంత్రించుకుంటాము. యేసు యొద్దకు రండి, పాపాలను ఒప్పుకోండి, ప్రాయశ్చిత్తం చేసుకోండి, పాప పరిహారం నొందితే దేవుడు మన బలపరుస్తాడు, తన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు కోసం ఎదుగుదాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి అద్వితీయ దేవుని కలిగి ఉన్న నీవు నేను మనమంతా కూడా ఎంతో అదృష్టవంతులం. అట్టి కృపను దేవుడు మనకిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయన ఆరాధించాలి. దేవుడు అట్టి కృపను మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దయచేయునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని, మీ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసు ప్రభువా, నీ ఘనమైన అద్వితీయమైన నీ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు నా ప్రభువా, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నా తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, ఇదిగో సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి నాయన మాట ఇచ్చిన దేవుడు నాయన, మీరు మార్పు లేని దేవుడు, తరతరాలు యుగ యుగాల్లో మీరే మార్పు చెందని దేవుడు అయి ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. అయా అద్వితీయ దేవుడు అని అయ్యా మీరు లేఖనం ద్వారా మాకు సెలవిచ్చారు. ఆ వాక్యాన్ని మేము నేర్చుకున్నాం. ఇదిగో నా ప్రభువ, దేవుడు ఒక్కడే, మరి యొక్క దేవుడు లేడని నీ లేఖనం తెలుసుకున్నాం ప్రభువ. ఈ లోకంలో ఎంతమంది ఉన్నాను అయ్యా, అయ్యని ఒట్టివే అంటున్నారు. కాబట్టి సజీవం కలిగిన దేవుడని మేము గ్రహిస్తున్నాం. ఇదిగో నాయన నీ వాక్యం ద్వారా ప్రభు అనేకులు బలపరచబడి ఉన్నారు. అయా నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరిని ఆదరించండి, బలం చేకూర్చండి నా ప్రభువ. నీ కొరకు అయా స్థిరపరచండి నాయన, ఒక్కొక్కరితో మాట్లాడండి, నీ వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరచండి. మరి ముఖ్యంగా నా ప్రభువ, ఎందరైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన ఈ వాక్యం వింటున్నారో వారందరినీ ప్రభువ నీ రెక్కల చాటున భద్రపరచండి. అయా నీ ఘనమైన నామంలో వారిని అయా మరి ప్రేమించండి, అయా వారికి సంరక్షణను కల్పించండి. మరి ముఖ్యంగా నా ప్రభువ, ఇదిగో నాయన వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలను, సంఘాలను, అయా మరి వారి బంధువులను ప్రభు, వారు కలిగిన సమస్తాన్ని మీరు ప్రేమిస్తున్నారు. కాబట్టి అట్టి కృపను వారిపై కుమ్మరించండి. వాక్యం ద్వారా అయా వారి కుటుంబాలను కట్టండి, నిలబెట్టండి. అయా నీ రాజ్యవ్యాప్తిలో ప్రభువా పాలు పొందుటకు ప్రభువా కృపలో నిలబెట్టండి. నీ వాక్యం ద్వారా బలపరచండి. మరి ముఖ్యంగా నాయన అయా అద్వితీయ దేవుని గురించి మేము తెలుసుకున్నాం. నీవు తప్ప మాకు వేరే దేవుడు లేడని సత్యాన్ని మాకు నేర్పినందుకే నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలుస్తుంది. ఇదిగో నేను వాక్యం విన్న ప్రతి ఒక్కరూ అట్టి కృపను కలిగి నిత్య జీవితానికి ప్రభువా వారసుల కృప చూపించండి. నీకు రాకడ పర్యంతం అయా మేమంతా సిద్ధపడి నీ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మేమందరం నీతో పాటు అయా మరి అందులో నిన్ను ఎదుర్కొని ప్రభువా ఈ రాజ్యం వారసులుగా ఉంటే కృప చూపించమని చూస్తున్న ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలను, వారు కలిగిన సమస్తాలు మరి ఒకసారి అయా దీవించి ఆశీర్వదించండి. వాక్యం ద్వారా మమ్మల్ని నిలబెట్టేందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. అయా వాక్యాన్ని ప్రభువా విన్న వాక్యం పోకూడదు నాయన, నీళ్లు కట్టి ఫలింపచేయండి, సాతానులు దొంగిలించకూడదు నా ప్రభువా. వారితో మాట్లాడండి, వారి హృదయాలను హెచ్చరించండి, తాకండి, ఆత్మకార్యం జరిగించండి నాయన. నేను యేసుక్రీస్తును నమ్ముకుంటాను, యేసుక్రీస్తు నిజమైన సజీవం కలిగిన దేవుడు అనే స్థిరమైన తీర్మానానికి, నిశ్చయానికి వచ్చిన కృప చూపించమని అద్వితీయ దేవుడైనటువంటి మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము పరిశుద్ధ లేఖనములో నుండి అద్వితీయ దేవుడు అనే అంశం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న విషయాలను మీకు నచ్చినట్లయితే మరి అనేకులు ఈ యొక్క పరిచయను మరి సహకరించండి. ఇంకా మీ యొక్క మరి బంధువులను, స్నేహితులను, అనేకులను మరి ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని ఇంకా ప్రపంచమంతా వ్యాపించడానికి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారం మాకు ఎంతో అవసరం. అలాగే మా యొక్క మరి కింద చూపబడేటువంటి మా నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ ద్వారా మీరు సంప్రదించగలరు. మీ అనుమానాలు ఏదైనా నివృత్తి చేయడానికి మాతో సహకరించండి, సంప్రదించండి. ఇంకా అనేకులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని
ఈ వాక్యాన్ని ఇంకా ప్రపంచమంతటా వ్యాపించటకు, దేవుడు గొప్ప కార్యాలు జరిగించలాగన నేను మనమందరం కృషి చేయాలని కోరుకుంటూ, అట్టి కృప మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ఆమెన్. ఆమెన్.